ఎవరిని గూర్చి బాధపడుతున్నావో, ఎవరిని బట్టి బాధించబడుతున్నావో, దేనిని గురించి బాధపడుతున్నావో వినో. బాధపడుతున్న నీవు బాధించిన వారికి బొవ్వ పెట్టే రోజు రాబోతుంది. అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే, దేవుణ్ణి నువ్వు కలిగి జీవిస్తున్నట్లయితే. బాధించు వారిని బట్టి భయపడద్దు. వాళ్ళు నిన్ను కప్పెట్టాలి అని చెప్పి నీ మీద వేసేటటువంటి మట్టే నువ్వు ఆధారం చేసుకొని అందలం ఎక్కాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. సతీష్ కుమార్ చేసే పని సాధారణంగా అదే. ఎవరైనా నన్ను నిందించినా, విమర్శించినా, కొంతమంది పాస్టర్లు నన్ను నిందించారు. ఎవడో తెలుసా? సతీష్ కుమార్ కట్ట 3,000 మంది సంఘం ఉందట. ఆ 3,000 మంది సంఘంలో ఎవరికైనా బర్త్డే ఉంటే ఇంటికి వెళ్ళగలడా? ఆ బర్త్డేకి ఇంటికి వెళ్ళి ఆ కేక్ కట్ చేయగలడా? ఆ బర్త్డేకి ఇంటికి వెళ్ళి కేక్ సగం కట్ చేసి సగం ఇంటికి పట్టుకెళ్ళగలడా? పట్టుకెళ్ళలేడు కదా. ఆయనే సేవకుడు నన్ను నిందించారు. ప్రభువు దగ్గరికి వచ్చాడు. నిజమే కదా ప్రభువా, 3,000 మంది సంఘం, మరి ఎవరికైనా బర్త్డే ఉంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి, ప్రార్థన చేసి వారికి శుభాకాంక్షలు తెలియచేయాలి. కానీ నువ్వేమో టీవీ పరిచర్య ఇచ్చావు, కల్వరి మహిమోత్సవాలు ఇచ్చావు, మ్యాగజైన్ పరిచర్య ఇచ్చావు. ఇంత పరిచర్య పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి నేను మరి బర్త్డే సెలబ్రేషన్లో పాల్పంచుకోలేను కదా ప్రభువా, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అంటే, ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళలేకపోతే వాళ్ళకి చక్కగా ఒక కేక్ పంపించు, ఒక గ్రీటింగ్ కార్డు పంపించు అన్నాడు. ఆ రోజే ఈ ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? మన కల్వరి టెంపుల్లో ఎవరి బర్త్డే ఉన్నా సరే ఒక చక్కని కేక్ వారి కోసం ఏర్పాటు చేయటం. ప్రపంచ చరిత్రలో వారి సంఘ సభ్యులకు ఒక చక్కని కేక్ ఇచ్చే సంఘం ఇప్పటి వరకు ఎక్కడా మీకు కనిపించదు, ఒక్క కల్వరి టెంపుల్ మాత్రమే. ఈ ఆలోచన నాకు ఎలా వచ్చిందో తెలుసా? మహానుభావులు ఇచ్చారు నాకు. వారు వేసిన రాయిని తీసుకొని నేను గాయపరచబడలా. వారు నా మీద రాయి వేస్తే అది చూసి అది పొందుకొని గాయపరచబడలా. దాన్ని నా కింద వేసుకొని ఇదిగో ఈ స్థాయికి వచ్చా. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంది, ఏ వైస్ మ్యాన్ విల్ లే స్ట్రాంగ్ ఫౌండేషన్ బై ద స్టోన్స్ థ్రోన్ బై ద క్రిటిక్ అని ఇంగ్లీష్లో మాట ఉందంట. అర్థం తెలుసా? ఒక వివేకము కలిగిన వాడు విమర్శించే వాళ్ళు విసిరినటువంటి రాళ్ళు జాగ్రత్తగా పట్టుకొని తన కాళ్ళ కింద వేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ పైకి వచ్చేస్తాడు. ఇప్పుడు అతను పైకి రావడానికి రాళ్ళు అందించింది ఎవరో చెప్పండి? విమర్శించేవాళ్ళు, వేధించేవాళ్ళు, విసిగించేవాళ్ళు. వాళ్ళు రాళ్ళు వేస్తున్నప్పుడు నువ్వు బాధపడవచ్చు, లేదా భయపడవచ్చు, లేదా ఆ రాళ్ళు పట్టుకుని కాళ్ళ కింద వేసుకొని పైకి రావచ్చు. దేవుడు నాకు పైకొచ్చే కృపనిచ్చాడు, పనికొచ్చే కృపనిచ్చాడు, ప్రయోజకుడిని చేశాడు. ఇదిగో ఇంత పెద్ద సంఘానికి కాపరిని చేశాడు. నేను విమర్శించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు, విసిగించే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళ విమర్శలను బట్టి, వేదనను బట్టి నీ జీవితంపై విరక్తి మాత్రం నీకు రానివ్వద్దు. వారి విమర్శలను నీ కాళ్ళ కింద వేసుకో, ఆ విమర్శలను నీ పాదాల కింద వేసుకొని పైకొచ్చే పని చేయి. అది దేవుడు కోరుకుంటున్నాడు. 2, భవిష్యత్తును గూర్చి భయపడొద్దు. అన్నలు అన్యాయంగా యోసేపును అమ్మేశారండి. ఆప్యాయతకు దూరం అయిపోయాడు, అనుకున్న వాళ్ళందరికీ దూరం అయిపోయాడు, ఆస్తిపాస్తులకు దూరం అయిపోయాడు, అనాథగా మిగిలిపోయాడు, అమ్మివేయబడ్డాడు. పొతీఫర్ ఇంట్లో పనివాడిగా పాలేరుగా జాయిన్ అయ్యాడు. తన భవిష్యత్తు పట్ల చాలా ప్రశ్నలు ఉన్నాయి. దేవుడేమో నాకు కలలు దయచేశాడు. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు వచ్చి తన కాళ్ళ ఎదుట సాష్టాంగ పడినట్టుగా నేను చూశాను. ఏదో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇస్తాడు, అనేక మంది నా ఎదుట సాష్టాంగ పడే ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఏమిటి? ఈరోజు నేను పొందుకుంటున్నది ఏమిటి? నన్ను బహుగా ప్రేమించే నా నాన్నకు దూరం అయిపోయాను, నా అన్నలకు దూరం అయిపోయాను, నా ఆస్తికి దూరం అయిపోయాను, అనురాగానికి దూరం అయిపోయాను, అనాథగా మిగిలిపోయాను, పాలేరుగా ఇంట్లో పనివాడిగా చేరిపోయాను. ఏమిటి నా భవిష్యత్తు? ఇలా అయిపోయింది. నిన్నటి దాకానేమో రాకుమారుడుగా ఉన్నాను, ఈరోజేమో ఏ ఒక్కరికి కుమారుడుగా కాకుండా మిగిలిపోయాను. ఏమిటి నా జీవితం? తల్లక్రిందులు అయిపోయింది.
తన భవిష్యత్తును బట్టి ఖచ్చితంగా యోసేపుకు ఆ రోజు ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నిన్నటి వరకు బాగుంది బ్రదర్, సడన్గా నా జీవితం తలక్రిందులు అయిపోయింది. నిన్నటి వరకు మంచి ఉద్యోగం ఉంది బ్రదర్, పోయిన నెల వరకు మంచి ఉద్యోగం ఉంది, ఈరోజు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి దాపురించింది. నిన్నటి వరకు బ్యాంక్లో బ్యాలెన్స్ బాగానే ఉండేది, సడన్గా ఉప్పెన వచ్చి పడింది, సడన్గా సమస్య వచ్చి పడింది, ఈరోజు చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. నిన్నటి వరకు నేనే చేయి చాచి 10 మందికి సహాయం చేసేవాడిని, కానీ ఈరోజు నా పరిస్థితి ఏమిటో తెలుసా? 10 మంది దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. ఏమిటో బ్రదర్, సడన్గా నా పరిస్థితులు తలక్రిందులు అయిపోయినాయి. తలక్రిందులు అయిపోయినాయి. ఏమిటో నా జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి దిక్కుతోచని దిక్కు మాలిన దీన స్థితికి నేను దిగిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు అనుకోలేదు బ్రదర్ ఈ స్థాయికి వస్తానని. ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉండేవాడినో, ఎటువంటి స్థితిలో నా కుటుంబం ఉందో, కానీ ఈరోజు ఆ పరిస్థితి ఏమీ బాగలేదు అనేటటువంటి పరిస్థితి గుండా వెళుతూ భవిష్యత్తు పట్ల ఎటువంటి భరోసా లేకుండా భయపడుతున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, మీ మార్గంలో ఒకప్పుడు యోసేపు కూడా వెళ్ళాడు. నిన్నటి వరకు రాకుమారుడు, రాజులాంటి బట్టలు ధరించిన వాడు యాకోబు యోసేపుకు నిలువటంగి ధరింపచేశాడు. అది నాయకులు ధరించేటటువంటి వస్త్రం. ఆ కుమారుడు నాయకుడు అవుతాడు నమ్మినటువంటి తండ్రి, నాయకుడు అవుతాడని చెప్పి నమ్మి నిలువటంగి కుమారుని కోసం కుట్టించాడు. ఎప్పుడు వెళ్ళినా సరే నిలువటంగిలోనే వెళ్ళేవాడు, నాయకుడిగా వెళ్ళేవాడు. కానీ ఈరోజు బానిసగా మిగిలిపోయాడు. తనకు అనిపించి ఉంటుంది కదండి, ఏమిటి నా భవిష్యత్తు ఇలాగ అయిపోయింది, ఏమిటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, నా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది అని ఖచ్చితంగా యోసేపుకు అనిపించి ఉంటుంది. పైపెచ్చు నాన్న వాళ్ళందరికీ దూరం కావాల్సి వచ్చింది, తాను కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఒంటరిగా తన ప్రయాణాన్ని నూతనంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? చదువు కోసం నేను ఒంటరిగా రావాల్సి వచ్చింది, ఉద్యోగం కోసం ఒంటరిగా రావాల్సి వచ్చింది, వివాహం చేసుకుని నన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మ నాన్నను, నా వాళ్ళనందరినీ విడిచిపెట్టి నా భర్తను నమ్ముకొని ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చేసాను, ఈ దేశానికి వచ్చేసాను. ఈరోజు నా భవిష్యత్తు పట్ల నాకెందుకో భయం వేస్తుంది. నేనేమైపోతానో ఈ పట్టణంలో, నేనేమైపోతానో ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో, ఈ దేశంలో అనే భయం నన్ను వెంటాడుతూ ఉంది అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి గమనించండి. నేను హైదరాబాద్ పట్టణానికి 91లో వచ్చాను, ఆగస్టు చివరి వారంలో. అలా నేను హైదరాబాద్ పట్టణానికి వస్తున్నప్పుడు నేను ఎంత భయపడ్డానో. కారణం తెలుసా? నా భవిష్యత్తు ఏం కాబోతుందో. ఒక మిషనరీ కావాలనుకున్నాను, సువార్త అందనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రజలకు సువార్త ప్రకటించాలని చెప్పి నేను ఎంతో ఆశపడ్డాను. కానీ దేవుడు నన్ను పట్టణానికి తీసుకెళ్తున్నాడు. ఈ పట్టణంలో నా కోసం ఏది కాచి ఉందో, ఏది వేచి ఉందో, ఈ పట్టణంలో నేనేం కాబోతున్నాను, నేను ఏం చేయబోతున్నాను నాకు ఎవ్వరూ పరిచయం లేరు, నాకు ఎవ్వరూ తెలియరు. నేను ప్రయాణం చేస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాను. పైపెచ్చు నాకు దేవుని మీద కోపం వచ్చింది. ఎందుకంటే నేనేదో గ్రామాల్లోనో లేక కుగ్రామాల్లోనో అడవుల్లోనో సేవ చేయాలని చెప్పి నన్ను నేను సేవకు అప్పగించుకుంటే దేవుడు నన్ను పట్టణానికి తీసుకొస్తున్నాడు. పట్టణం నేను ఏం చేయగలను? అంత పెద్ద పట్టణంలో నాకు ఎవరు పరిచయం ఉన్నారు, ఏ విధంగా పరిచర్య చేయగలను అని చెప్పి దేవుని మీద నేను అలిగాను. ఏడ్చుకుంటూ భయంతో బిక్కుమంటూ హైదరాబాద్లో అడుగుపెట్టిన నా పట్ల దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆ రోజు నాకు తెలియదో. ఈరోజు ఎవరైనా భయపడుతున్నారా భవిష్యత్తును గూర్చి? నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా బ్రతుకు ఏం కాబోతుందో భయపడుతున్నారా? ఆ రోజు యోసేపు కూడా భయపడ్డాడండి. కానీ బైబిల్ సెలవిస్తుంది యోసేపునకు యెహోవా తోడే ఉన్నాడు. ఒంటరిగా ఉన్నావా? నా అన్న వాళ్ళు ఎవరు లేరా? ధైర్యపరిచేవాళ్ళు, అండగా నిలిచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు నీకెవరూ లేరా? భయపడుతున్నావా? ఒక విషయం చెప్పమంటారా? ఆ అమ్మ నాన్న, ఆ తాతయ్య దగ్గరకు, నాన్నమ్మ దగ్గరకు ప్రతి సంవత్సరం ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళేవారు. అర్థమవుతుందా? ఆ మనవణ్ణి లేక వాళ్ళ అబ్బాయిని తాతయ్య దగ్గరకు, నాన్నమ్మ దగ్గరకు ప్రతి సంవత్సరం అమ్మ నాన్న తీసుకెళ్ళి తాతయ్య దగ్గర, నాన్నమ్మ దగ్గర విడిచిపెట్టేవాళ్ళు హాలిడేస్లో. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అమ్మ నాన్న వచ్చి ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చేసుకునేవాళ్ళు. ఎందుకంటే
ఒక 5-6 గంటల దూరంలో తాతయ్య నాన్నమ్మ ఉండేవాళ్ళు. అలా ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతున్నప్పుడు 11 సంవత్సరాల వయసు వచ్చిన ఈ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పింది ఏమిటంటే, నాకు ఆ ప్రాంతానికి వెళ్ళడం అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న, నువ్వు నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు టికెట్ కొనిపెట్టి ట్రైన్ ఎక్కించు, అక్కడ తాతయ్య వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటాడు, నన్ను ఒంటరిగా పంపించు, నేను వెళ్ళిపోగలను అని చెప్పేసి అన్నాడు. సరే నాన్న అని చెప్పేసి నాన్న టికెట్ కొన్నాడు. కొడుకునేమో ట్రైన్లో సీట్లో కూర్చోబెట్టి ఒక లెటర్ ఇచ్చాడు, ఒక కవర్ ఇచ్చాడు. ఇచ్చి, నాన్న నీకు భయం వేసినప్పుడు ఈ కవర్ చదవరా అని చెప్పి జేబులో కవర్ పెట్టాడు. ఆ కుర్రవాడేమో ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకడేమో వాడినే ఇలా చూస్తూ ఉన్నాడు. వాడిని చూస్తేనేమో చుట్టంతా పెరిగిపోయి ఉంది, గడ్డం అంతా పెరిగిపోయి ఉంది, సిగరెట్ల మీద సిగరెట్లు కాల్స్తున్నాడు. ఈ పిల్లాడినే చూస్తూ ఉంటే పిల్లాడికి భయం వేస్తూ ఉంది. వీడెవడో నన్ను కిడ్నాప్ చేసేలాగున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోయేలాగున్నాడు. కొంచెం భయంగా కూర్చున్నాడు. ఈ లోపల ఎవరో ఒక వ్యక్తి దూరంగా కూర్చుని, నీకెవ్వరూ లేరా, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా, ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు నీకు భయం లేదా అని చెప్పంటే వీడికి ఇంకా భయం వేసింది. బిక్కుమంటూ కూర్చున్నాడు. ఎదురుగుండా ఒక ఆవిడ వచ్చి ఏమందంటే, బాబు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమిటి, ఈ ట్రైన్లో పోయిన వారమే ఒక పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి చంపేశారు నాయన, నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమిటో నాకు భయం వేస్తుంది, నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటావో ఈ మధ్య అనేసరికి వాడికి ఇంక భయం వేసేసి తట్టుకోలేక గుక్కబెట్టి ఏడ్చేస్తున్నాడండి. ఈ లోపట వాళ్ళ నాన్న ఇచ్చిన లెటర్ జ్ఞాపకం వచ్చింది. మా నాన్న అన్నాడు, నీకు భయం వేస్తే ఉత్తరం చదవరా అని చెప్పి అన్నాడు కదా అని చెప్పి గబగబా జేబులో నుంచి కళ్ళు తుడుచుకొని ఆ ఉత్తరం తెరిచి చూస్తే, నా ప్రియమైన కుమారుడా, భయపడాల్సిన అవసరం లేదు, నీ వెనక భోగిలోనే నీతో పాటు నేను వస్తున్నాను అని ఉందండి. తండ్రి ఏం చేస్తున్నాడట, వెనక ఉన్న కోచ్లోనే కూర్చున్నాడు. కొడుకును పంపించాడు కానీ ఒంటరిగా మాత్రం ఆ తండ్రి పంపించలేకపోయాడండి. వెనక భోగిలోనే కూర్చున్నాడు. ఏమన్నాడు, భయపడొద్దు నాయన, నీతో పాటు నేను వస్తున్నాను. ఒక్కసారిగా ఆ కొడుకులో ఏమొచ్చింది చెప్పండి, ధైర్యం, ఆనందం. సహోదరుడా, సహోదరి, నీ జీవిత ప్రయాణంలో ఎటువంటి భయం నీకు వచ్చినా, ఎటువంటి దిగులు నిన్ను ఆవరించిన, ఎటువంటి కృంగిపోయే పరిస్థితి దాపరించిన, నీకు ఒక శుభవార్త, నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు నీకు మాటిచ్చాడు. ఏడో తెలుసా, నేను నీతో పాటు వస్తున్నా. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడుతున్నావేమో, ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుందని భయపడుతున్నావేమో, ఉద్యోగరీత్యా, వివాహరీత్యా, విద్యరీత్యా ఒంటరిగా వెళ్ళాలని భయపడుతున్నా సహోదరి, సహోదరుడా, నీకు భరోసా. ఏంటో తెలుసా, నువ్వు ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరము లేనే లేదు, నువ్వు ఒంటరిగా నివసించాల్సిన అవసరము లేనే లేదు. ఆ రోజు అనాథగా ఐగుప్తు దేశంలో పనివాడిగా, పాలేరుగా పొతీఫర్ ఇంట్లో పనిచేస్తున్న యోసేపుకు భవిష్యత్తు పట్ల భరోసా ఇచ్చింది ఎవరో తెలుసా, తనకు తోడుగా ఉన్న దేవుడండి. ఆ దేవుడే నీకు నాకు తోడుగా ఉన్నాడు. కానీ యోసేపు చేసింది ఏంటో తెలుసా, భయపడక, బాధపడక, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యముతో, తనకివ్వబడిన ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి నిశ్చయతతో చక్కగా చేసేవాడు. ఏ పని అయితే పొతీఫరు యజమాని తనకిచ్చాడో ఆ పనిలో నమ్మకత్వాన్ని కనపరిచేవాడు, నైపుణ్యతను కనపరిచేవాడు, ఇచ్చిన పనిని చక్కగా చేసేవాడు. బైబిల్ సెలవిస్తుంది ప్రసంగిలో, నీ చేతికి ఇవ్వబడిన పనిని నీ శక్తి వంచన లేకుండా చేయి. తన పనిలో నైపుణ్యతను కలిగిన వాడిని మీరు చూచితిరా, అతడు నాయకుల ఎదుట నిలబడును. సహోదరులు, సహోదరులు, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు చేసే పనిలో నైపుణ్యత ఉండాలి, నాణ్యత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. నువ్వు నమ్మకంగా, నాణ్యత కలిగి, నైపుణ్యతతో నీకిచ్చిన పని నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నమ్మకంగా, నైపుణ్యత కలిగి, నాణ్యతతో నీతిమంతుడైన యోసేపు తనకివ్వబడిన పనిని చేసినప్పుడు అది చూసినటువంటి పొతీఫర్ ఏం చేశాడో తెలుసా, ఇంటిలోనికి పనివాడిగా, పాలేరుగా చేరాడు, కానీ ఇంటినంతటినీ కూడా పరిపాలించేవాడిగా పొతీఫర్ యోసేపును హెచ్చించాడు. కారణం ఏమిటంటే, నన్ను చూసేవాళ్ళు, అడిగేవాళ్ళు ఎవరూ లేరనేటటువంటి పనికి మాలిన ఆలోచనకు ఏమాత్రం యోసేపు తావివ్వకుండా, దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ధ్యాసతో తనకివ్వబడిన పనిని బహు జాగ్రత్తగా చేసేవాడు. అదే సమయంలో బహు పరిశుద్ధంగా కూడా జీవించేవాడు.
ఉద్యోగం చేస్తున్న చోట పనికి మాలిన పరిచయాలకు తావివ్వలేదు. ఆ పరిచయాలను ఆధారం చేసుకుని పాపిష్టి పనులు చేయటానికి ఏమాత్రము తన జీవితంలో అవకాశం ఇవ్వలేదు. పని చేస్తున్న చోట ఒక స్త్రీ నాతో పాపం చేయి, నీకు లైసెన్స్ ఇస్తున్నా అని చెప్పి ప్రోత్సహించినా సరే, ఇంతటి ఘోరమైన దుష్కార్యాన్ని నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను అనుకుంటున్నావు? నేనెవరినో తెలుసా? దేవుని కుమారుణ్ణి అని చెప్పి నీతిని కాపాడుకున్న ఒక అద్భుతమైన నమ్మకస్తుడు యోసేపు. సహోదరి సహోదరుడా, నువ్వు పనిచేస్తున్న చోట నిన్ను శోధించే వాళ్ళు ఉంటారు, నిన్ను సాధించాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఒక నిజమైన నిరీక్షణ, విశ్వాసము నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఆధారం అవుతుంది. నీతిని కాపాడుకోవడానికి ఆ నమ్మకమే నీకు అత్యవసరం అవుతుంది. యోసేపు పరిశుద్ధతను కాపాడుకోవడానికి కారణం తెలుసా? నేను ఒంటరిని కాదు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. అది తన నీతిని కాపాడింది. అంతేకాదు తను చేస్తున్న పనిలో నైపుణ్యతను పెంపొందించింది. ఒకరోజు ఒక భిక్షగాడు ఒక అందమైన రెస్టారెంట్లోకి అడుగు పెట్టేశాడు. బట్టలన్నీ కూడా పూర్తిగా మాసిపోయింది, గడ్డం మాసిపోయింది, ఎంతో కొంత వాసన వస్తుంది. అతను ఖరీదైనటువంటి రెస్టారెంట్లోకి అడుగు పెట్టేసరికి మేనేజర్ చూశాడు, కొంచెం కోపంగా కొరకొర చూశాడు. రేయ్, నువ్వెందుకు వస్తున్నావురా లోపలికి అన్నట్టుగా. ఈ లోపల అక్కడ సర్వ్ చేసేటటువంటి ఒక అమ్మాయి వచ్చి అతన్ని ఒక తాతయ్యగా భావించి, తాతయ్య రా 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 కూర్చో అని చెప్పి చక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఏం కావాలో చెప్పంటే, కాస్త భోజనం పెడతావా తల్లి అంటే, అలాగే అని చెప్పి గబగబ వెళ్ళి భోజనం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. ఆవురమంటూ తినేస్తూ ఉన్నాడు. మేనేజర్ పిలిచాడు ఈ సర్వ్ చేసిన అమ్మాయికి, ఇదిగో చూడు, అతను చూస్తే భిక్షగాడిలా ఉన్నాడు, భోజనం చూసే విధానం చూస్తే ఆవురమంటూ తినేస్తున్నాడు, బిల్లు కడతాడని నమ్మకం నాకు లేదు. ఒకవేళ ఆ భిక్షగాడు కానీ బిల్లు కట్టకపోతే ఆ బిల్లు నువ్వే కట్టాల్సి వస్తుంది, ఆ ప్లేట్ అంతా, ఆ ఏరియా అంతా నువ్వే క్లీన్ చేయాల్సి వస్తుంది, ఆ కంప్ అంతా కూడా నువ్వే క్లీన్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా నీకు? అలాగేనండి, అవసరమైతే ఆ బిల్లు నేనే కడతాను లేండి, పాపం ఆకలితో వచ్చినట్టున్నాడు, ఆవురమంటూ తింటున్నాడు, తిన్నివ్వండి అని చెప్పేసి తిన్నిచ్చింది. కొరకొర వడ్డించి లోపలికి వెళ్ళిందో లేదో ఆ భిక్షగాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడండి. ఆ హోటల్ మేనేజర్ అడుగుతున్నాడు, బిల్లు ఏది? నేనే కడతానండి. అతను పాపం ఆకలితో వచ్చి ఉంటాడు, తినేసి వెళ్ళిపోయాడు, ఆ బిల్లు నేనే కడతా. చెప్పాగా ముందే నీకు, వాడు బిల్లు కట్టలేడు భిక్షగాడు అని చెప్పేసి, తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టా, నువ్వు కట్టు మరి బిల్లు. కడతాలేండి అని గబగబ వెళ్ళి ఆ ప్లేట్లు క్లీన్ చేయాలి కదా, ఆ ప్లేట్ తెరిచేసరికి, ఆ ప్లేట్ తీసేసరికి అక్కడ ఒక స్లిప్ ఉందేటో తెలుసా? అమ్మా, ఈ హోటల్ యజమానిని నేనే, మారు వేషంలో వచ్చా, ఇక్కడున్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని చెప్పి అద్భుతంగా పనిచేసావు తల్లి. ఆ మేనేజర్ని తీసేసి ఆ మేనేజర్ స్థానంలో సర్వింగ్ చేస్తున్న నిన్నే నేను మేనేజర్గా నియమించా. కంగ్రాచులేషన్స్. దేవుడు వస్తాడు, మనం పడుతున్న కష్టాన్ని చూస్తాడు, మనం పడుతున్న ప్రయాసను చూస్తాడు, మనం చేసే పనిని, ఉద్యోగాన్ని పరీక్షిస్తాడు. ఆ పనిలో నాణ్యత, నమ్మకత్వము, నైపుణ్యత మనం కనపరిచినప్పుడు మనల్ని ప్రశ్నించే, విసిగించే, వేధించే వారిని దించి నిన్ను ఆ స్థానంలో పెట్టడానికి నా దేవుడు ఏదో ఒక రోజు నీ జీవితంలో తారసపడతాడు, దిగొస్తాడు. ఆయన దిగొచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా కనిపిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రతిరోజు నీతిగా జీవించు, నమ్మకంగా జీవించు, నీకు ఇచ్చిన పనిని నైపుణ్యతతో చేయి. సహోదరి సహోదరులు, మీరు కల్వరి టెంపుల్లో అడుగు పెట్టిన ఏ ఆదివారం అయినా, ఏ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లోనైనా సతీష్ కుమార్ గారు ఈరోజు ఎందుకో ప్రసంగం చప్పగా ఇచ్చారండి, ప్రసంగం పెద్ద బాలేదండి అని మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి అనిపించిందా? మీరు కల్వరి టెంపుల్ నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు కదా, ఏ ఒక్క రోజైనా మీకు ఈ ప్రసంగం ఈరోజు చప్పగా ఉందని మీకు అనిపించిందా అండి? ఏ రోజు మాకు అనిపించలేదన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? ఎందుకు ఈ ప్రసవ వేదన తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? ఏమో, ఏ రోజు ఏ ప్రసంగం వినడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు దిగొస్తాడేమో. నన్ను నమ్మి వచ్చినటువంటి, నేను అందించే సందేశం వినడానికి వచ్చినటువంటి మీకు అద్భుతమైన సందేశం ఇవ్వాలనే తాపత్రయం, ఆశ. శనివారం రాత్రి ప్రశాంతంగా పడుకున్న సందర్భాలు నా జీవితంలో బహు తక్కువ. 1 గంట సేపు, 2 గంటల సేపు శనివారం రాత్రి పడుకుంటే చాలా గొప్ప విషయం. రాత్రి కూడా పడుకోలే. కారణం తెలుసా?
ప్రసవ వేదంతో కూడిన అద్భుతమైన సందేశం మీకు అందించాలి అనే తపన. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? నేను చేస్తున్న ఈ సేవ మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు చూస్తున్నాడు, గుర్తిస్తాడు, ఘనపరుస్తాడు. నమ్మకం. భవిష్యత్తును గూర్చి మీకు భయం ఉందా? భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పని చేస్తున్నావో యథార్థంగా చేయి, నమ్మకంగా చేయి. నా దేవుడు తగిన సమయంలో నిన్ను అవమానపరిచిన, నిందించిన, నీ మీద అరిచిన, కేకలు వేసిన, నిందించిన వారిని గద్దె దించుతాడో, నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టి తను ఎంత గొప్ప దేవుడో నీ జీవితంలో నిరూపించే రోజు రాబోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా?